రాష్ట్ర కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఖరారు చేశారు. భారీ వర్షాలు, వరదలతో పంటలు, రోడ్లు నష్టపోవడం వల్ల కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరాలని తీర్మానించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై రేపు అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర కేబినెట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో పరిమితి ఎత్తేయాలని డిసైడ్ అయింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లకు సిఫార్సు చేసింది మంత్రివర్గం. వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయంపైన కేబినెట్లో చర్చించారు మంత్రులు. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థిక సాయం కోరాలని తీర్మానించింది. రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్ణయాలపై బ్రీఫింగ్ ఇచ్చారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి పొంగులేటి. ఇప్పటికే జిల్లాల్లో జరిగిన నష్టంపై రిపోర్టు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లులు రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు మంత్రి పొంగులేటి. ఈ జరిగిన నష్టాన్ని పూర్తిగా ఎస్టిమేట్ చేసుకొని సోమవారం సాయంత్రం 4 గంటలకి ఉన్నతాధికారులు, ఇన్ఛార్జి మంత్రులకి, సిఎస్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆదేశం జారీ చేయడం జరిగింది. ఆ జరిగిన డ్యామేజ్ ని పూర్తి వివరాలతో రావాలని, ఏవైతే నష్టం జరిగిందో వాటికి శాంక్షన్స్ అన్నిటినీ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం కోసం ఆ సమావేశం మండే ఈవినింగ్ 4 o'clock కి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ లో ఈ రోజు నిర్ణయం చేయడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% సీలింగ్ ఎత్తివేసేందుకు అసెంబ్లీలో బిల్లును సవరిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ 50% రిజర్వేషన్లు దాటొద్దని సవరణ బిల్లు తెచ్చిందన్నారు పొన్నం. 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది. ఈ రోజు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ నిర్వహించాలని నిర్ణయించింది బీఏసీ. అసెంబ్లీలో స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగ్లో సభ ఎన్ని రోజులు జరపాలి, ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చించారు సభ్యులు. సభ ఎన్ని రోజులు నడపాలనే అంశంపై రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. రేపు బీసీ కోటా బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఆర్డినెన్స్ ను బిల్ రూపంలో గవర్నర్కు పంపిస్తామన్నారు. రేపు వరదలపై చర్చ జరగాలని బీఆర్ఎస్ అంటుందని, వరదల సమయంలో అసెంబ్లీ ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారన్నారు. అయితే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, సభలో ప్రతి అంశంపై చర్చ ఉంటుందని స్పష్టం చేశారు శ్రీధర్ బాబు. యూరియా, వరద నష్టం, గురుకులాల సమస్యలు, బనకచెర్ల, 4th సిటీ అంశాలపై చర్చించాలని బీఏసీలో పట్టుబట్టింది బీఆర్ఎస్. అనంతరం బీఏసీ నుంచి వాకౌట్ చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల రాష్ట్ర శాసనసభ సంతాపం తెలిపింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మాగంటి అందించిన సేవలు ఎప్పటికీ మరవలేనివి అన్నారు సభ్యులు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్, రంగారెడ్డి మృతి పట్ల శాసనమండలిలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలపై చర్చ తర్వాత ఉభయ సభలు ఆదివారానికి వాయిదా పడ్డాయి. తెలంగాణ శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 4-5 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. నూతనంగా ఎన్నికైన శాసన మండలి సభ్యులను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభకు పరిచయం చేశారు. ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సంతాపం తెలిపింది శాసనసభ. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో గోపీనాథ్ చురుగ్గా ఉండేవారని చెప్పారు. ప్రజా జీవితంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సేవలు మరువలేనివన్నారు ముఖ్యమంత్రి. 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచి పేదల అభివృద్ధికి కృషి చేశారన్నారు. విద్యార్థి రాజకీయాల్లో గోపీనాథ్ చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. శ్రీ మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ 1963లో జన్మించిన మాగంటి గోపీనాథ్ గారు విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉండడమే కాకుండా మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా చేరి తెలుగు యువత అధ్యక్షుడిగా
ఎన్టీ రామారావు గారి యొక్క పరమ భక్తుడుగా, అదేవిధంగా వారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా హైదరాబాద్ వివిధ బాధ్యతలను వారు నెరవేరుస్తూ వచ్చిండ్రు. మాగంటి గోపీనాథ్ బతికినంత కాలం పేదల అభివృద్ధికి కృషి చేశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలోని ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలిచ్చే సంప్రదాయాన్ని మాగంటి తన నియోజకవర్గంలో ప్రారంభించారని చెప్పారు. గోపీనాథ్ గారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని చెప్పి మేము కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే వారు జీవించున్నంత కాలం కూడా ఎన్నడూ తనకు అనారోగ్యం వచ్చిందని కానీ, అది కూడా ఇంత తీవ్రంగా ఉందని కానీ ఎన్నడూ ఎక్కడ కూడా చెప్పుకోలేదు, ఎవరికి కూడా పంచుకోలేదు అధ్యక్ష. వారు ఆ రకంగా చాలా గుంభనంగా తన వ్యక్తిగతమైన సమస్యలు కానీ, వ్యక్తిగతమైన ఆరోగ్యపరమైన విషయాలు కానీ చాలా రహస్యంగా, ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రైవేట్గా వారు మెయింటైన్ చేసినారు. శాసనసభలో మాగంటి గోపీనాథ్ లేకపోవడం దురదృష్టకరమన్నారు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. అటు సినీ నిర్మాతగా, ఇటు రాజకీయాల్లోనూ గొప్పగా రాణించారని చెప్పారు వెంకటరమణారెడ్డి. మాగంటి లేకపోవడం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే కాకుండా ఆయన కుటుంబానికి కూడా తీరని లోటన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా. मेरी तरफ से, मेरी पार्टी की जानिब से उनको और उनके तमाम अफराद ख़ानदान को ताज़ियत पेश करता हूँ। और ये एक मिसाल है हाउस में हम जितने भी लोग हैं, तमाम इर्रेस्पेक्टिव ऑफ पॉलिटिकल पार्टी से, कि हमको ऊपर वाले ने और अवाम ने चुनकर इस हाउस में भेजा है अवाम की खिदमत करने के लिए. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు సినీ నిర్మాతగా, సినీ రంగంలో కూడా అగ్రనటులతోనే సినిమాలు తీసి ఇవాళ చిరస్థాయిగా ఎన్టీ రామారావు గారి అభిమాని ఎవరు అంటే మాగంటి గోపీనాథ్ గారు అనే పేరు ఉండే పరిస్థితిలో, అలాగే రాజకీయంలో కూడా ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిల్చుండిపోయి, ఎవరైనా పుట్టిన తర్వాత మరణించడం అనేది సహజమైనప్పటికీ అకాల మరణం అనేది చాలా బాధాకరమన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. చాలా సౌమ్యంగా, పెద్దలంటే గౌరవంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. మాగంటి గోపీనాథ్ గారిని కోల్పోవటం చాలా విషాదకరం, దురదృష్టకరం. సహజంగా మన పెద్దలందరూ చెప్పినట్లుగా మరణించడం అనేది పుట్టిన తర్వాత సహజమే, కానీ అకాల మరణం అనేది బాధాకరం. ఆయన గురించి ఎక్కువగా జూబ్లీహిల్స్లో మా బంధువులు కానీ, మా తెలిసిన వాళ్ళు కానీ ఆయన గురించి ఎక్కువ చెప్తూ ఉండేవారు. ఆయనకి ఆర్గనైజేషన్ స్కిల్స్ బాగా ఉండేయని. మరోవైపు మాజీ ఎమ్మెల్సీలు రత్నాకర్, రంగారెడ్డి మృతి పట్ల శాసన మండలిలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలపై చర్చ తర్వాత ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును రేపు సభలో ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. అప్పులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే కాళేశ్వరం తప్పు నొప్పుకున్నట్లే అన్నారు మంత్రులు. యూరియా పేరుతో కాళేశ్వరంపై చర్చ జరగకుండా బీఆర్ఎస్ డ్రామాలాడుతుందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ యూరియా ఆందోళన కార్యక్రమం కపట నాటకమన్నారు మంత్రులు. జలసౌదలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ అయిన మంత్రి ఉత్తమ్ కాళేశ్వరంపై చర్చలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అసెంబ్లీలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సభలో ప్రతిపక్షాలకు పీపీటీ ఇచ్చే సంప్రదాయం లేదన్నారు. గత సంప్రదాయాన్నే తాము కొనసాగిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశానికి ముందు మీడియాతో చిట్చాట్ చేశారు బట్టి. అప్పులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. అప్పులపై వడ్డీలు బీఆర్ఎస్ నేతలు కడుతున్నారా అని ప్రశ్నించారు. అన్ని విషయాలు అసెంబ్లీలో బయటపెడతామని చెప్పారు. కాళేశ్వరం నిర్మాణంలో అన్నీ తానే అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే అన్నారు. కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరం ఆయన హయాంలోనే కూలిందని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు భయపడే కేసీఆర్, హరీష్ రావు కోర్టుకు వెళ్లారని విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో చిట్చాట్ చేశారు మంత్రి. అసెంబ్లీలో కాళేశ్వరం పూర్తి నివేదికపై కంప్లీట్గా చర్చ ఉంటుందని తెలిపారు. కాళేశ్వరంపై చర్చ జరగకుండా ఉండేందుకే యూరియా పేరుతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఆరోపించారు మంత్రి సీతక్క. కాళేశ్వరం రిపోర్టుపై కోర్టులో ఏం తేలకపోవడంతో యూరియా అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ అంటే బీఆర్ఎస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో చిట్చాట్లో పాల్గొన్నారు మంత్రి. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు సీతక్క. బీఆర్ఎస్ నేతల యూరియా ఆందోళన కార్యక్రమం కపట నాటకమని ఫైర్ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం కారణమని తెలియదా అని ప్రశ్నించారు. రైతు ముసుగులో ప్రేరేపిత ఉద్యమాలు చేస్తే ప్రజలు హర్షించరని మండిపడ్డారు. సర్కారును బద్నాం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అందరం కలిసి పనిచేద్దామని నేతలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ షేక్పేట్ ఓయూ కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్. ఓయూ కాలనీలోని వినాయక మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సన్మానించారు మండపాల నిర్వాహకులు. 33 కోట్ల ప్రపోజల్స్ వచ్చినాయి. ఎన్ని 33 కోట్ల ప్రపోజల్స్ అన్నీ కూడా శాంక్షన్ కావడం జరిగింది. సో ఈ ఇంకొక 10-15 రోజులలో అన్ని టెండర్ కూడా అయిపోతుంది. ఎందుకంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరు కూడా శాంక్షన్ అయిందని చెప్పి వచ్చి కొబ్బరికాయలు కొట్టిపోయినరు. ప్రజలు నమ్ముతలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా అన్ని డివిజన్లలో సరిగా పనులు కావాలి, ప్రత్యేకంగా మీరు చెప్పినట్టు ఫస్ట్ నాలీ కావాలి, తర్వాత సీసీ రోడ్ కావాలని చెప్పి వారి మంచి సజెషన్. అన్ని చోట్ల కూడా ఇట్లనే చేయాలి జోనల్ కమిషనర్ గారు. వితౌట్ నాలీ ప్లీజ్, వితౌట్ డ్రైనేజ్ సొల్యూషన్ డోంట్ మేక్ సీసీ రోడ్, వేస్ట్. సో ఇదే ఆలోచనతోని మేము ముందుకు వెళ్తాము. జలసౌదలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రులు పొంగులేటి, తుమ్మల, వివేక్, అడ్లూరి, వాకిటి శ్రీహరితో కలిసి ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాళేశ్వరంపై చర్చలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రేపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. చర్చ సమయంలో ఎలా వ్యవహరించాలో ఎమ్మెల్యేలకు సూచనలు, సలహాలు ఇచ్చారు ఉత్తమ్. రాష్ట్రంలో పడిన వర్షాలతో వరదలు కంటిన్యూ అవుతున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వేల ఎకరాల్లో ఇసుక మేట వేసింది. ప్రస్తుతం వరదలు తగ్గడంతో కొట్టుకుపోయిన రోడ్లు, హైవేలకు మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. కరెంటు సరఫరా పునరుద్ధరిస్తున్నారు. అటు గోదావరి ఉగ్రరూపంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. జిల్లాను వరద ముంచెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు సహాయక చర్యలు చేస్తున్నారు. నీళ్లలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద తగ్గిన ప్రాంతాల్లో రాకపోకల పునరుద్ధరణ, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. హవేలీ, గన్పూర్ మండలంలో భారీ వర్షాలతో 2 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న దూప్సింగ్ తండాకు రాకపోకలు ప్రారంభించారు. జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బైక్పై పర్యటించారు కలెక్టర్ రాహుల్ రాజ్. బూరుగుపల్లి, వాడి బ్రిడ్జి, కాప్రాయపల్లి, దూప్సింగ్ తండాలకు బండి మీద వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో రైల్వే లైన్ పునరుద్ధరణ పూర్తయింది. 36 గంటల పాటు శ్రమించి రైల్వే పట్టాలకు మరమ్మతులు చేశారు అధికారులు. దీంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అటు ఎడతెరిపి లేని వానలకు నిజామాబాద్ జిల్లాలో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదతో సాలూర మండలం మందర్న, హున్సా, కాజాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద ఎఫెక్ట్తో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వరి, సోయాతో పాటు డ్రాగన్ ఫ్రూట్స్ తోటలను వరద ముంచెత్తింది. నిర్మల్ జిల్లాలో గోదావరి ఉధృతి కొనసాగుతోంది. బాసర్లో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. గోదావరి ఉధృతికి బాసర పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి వరదతో జిల్లాలో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు కలెక్టర్ అభిలాష అభినవ్. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో రెస్క్యూ చేస్తున్నామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ఇంకా తగ్గలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదిలాబాద్ ఆర్యవైశ్య సత్రంలో 50 మంది విద్యార్థులు చిక్కుకోగా ఎస్డీఆర్ఎఫ్ టీం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పబ్లిక్ అలర్ట్ ఉండాలి. మన గవర్నమెంట్ ఇచ్చిన అడ్వైజరీ ఫాలో చేయాలి. మన ఇప్పుడు కొన్ని చోట ఆల్రెడీ రేంజ్ తగ్గినాయి కాబట్టి మన టీమ్స్ లో లయింగ్ ఏరియాస్లో సర్వే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ సర్వేలో ఎవరైనా ఇంటిలో వాటర్ వచ్చింది అవన్నీ పేరుతో పాటు వాళ్ళు నమోదు చేసి ఫోటో అవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏం డ్యామేజ్ అయింది, మన అగ్రికల్చరల్ క్రాప్స్లో కూడా డ్యామేజ్ అయింది కాబట్టి మన అంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు ఫీల్డ్లో పోతున్నారు. డ్యామేజ్ అవన్నీ అసెస్మెంట్ స్టార్ట్ అయింది. సో ప్రజకి ఒకటే కోరిక, పబ్లిక్ అడ్వైజరీ అన్నీ ఫాలో చేసేసేయండి. మన ఎవ్రీ అవర్లీ అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. భద్రాచలం దగ్గర కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. భద్రాద్రి ఆలయంలోని స్నాన ఘాట్లను వరద ముంచెత్తింది. ఎగువ నుంచి ఫ్లడ్ మరింత వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలంలోని లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు.
రాష్ట్రంతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు భారీగా వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టుల గేట్లెత్తి నీటిని వదులుతున్నారు అధికారులు. ఎస్సీఓ సదస్సు కోసం 7 ఏళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు ప్రధాని మోదీ. తియాన్జిన్లో జరిగే ఎస్సీఓ సదస్సులో పాల్గొననున్నారు. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓట్ల చోరీకి ఈసీ సహకరిస్తోందన్నారు ఎల్ఓపీ రాహుల్. బీహార్ నుంచి బీజేపీని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఎస్పీ చీఫ్ అఖిలేష్. షాంఘై కోఆపరేటివ్ సమ్మిట్లో పాల్గొనేందుకు చైనా చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తియాన్జిన్లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులతో కాసేపు మాట్లాడారు ప్రధాని. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో తియాన్జిన్ వేదికగా ఎస్సీఓ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా పుతిన్, జిన్పింగ్, మోదీ భేటీ కానున్నారు. భారత్పై యుఎస్ భారీ టారిఫ్స్ విధించిన వేళ మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జపాన్లో ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన ముగిసింది. చైనా వెళ్లడానికంటే ముందు జపాన్లో బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి టోక్యో నుంచి సెందాయి సిటీ జర్నీ చేశారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్ సహా అన్ని రంగాల్లో 2 దేశాలు కలిసి పనిచేయాలన్నారు మోదీ. రక్షణ రంగంలో భారత్ స్వావలంబన సాధిస్తోందన్నారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో డ్రోన్స్ రక్షణ పరికరాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆపరేషన్ సింధూరులో స్వదేశీ ఆయుధాలు కీలక పాత్ర పోషించాయన్నారు. టెక్నాలజీ, రక్షణ పరంగా భారత్ ఏ దేశానికంటే తక్కువ కాదన్నారు రాజ్నాథ్. और साथियों, एक रक्षा मंत्री होने के नाते मैं कह सकता हूं कि बदलती दुनिया में आत्मनिर्भरता के अलावा कोई दूसरा विकल्प हमारे पास नहीं है. हर क्षेत्र में आत्मनिर्भरता होना यह आज की आवश्यकता भी है. यह हमको ध्यान देना पड़ेगा और साथ ही भारत के स्वाभिमान की रक्षा के लिए भी आवश्यक है. ఎన్డీఏ సర్కార్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. కొందరు ప్రతిపక్ష నేతలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. విమర్శ అనేది హద్దులు దాటొద్దని సూచించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై బీజేపీకి పూర్తి నమ్మకం ఉందన్నారు రిజిజు. लेकिन ऑपोजिशन के कुछ लोग जो भाषा यूज करते हैं वो गाला गाली में उतर गया है. कभी ना कभी एक बार मौका मिलेगा सोचता था, लेकिन अभी तो ऐसा काम कर रहे हैं, ऐसे बिहेव कर रहे हैं. कभी भी मौका नहीं देगा जनता. ऐसा विचार रखने वाला, ऐसा व्यक्ति को, ऐसा भाषा इस्तेमाल करने वाला को भारत की जनता कभी भी जिम्मेदारी नहीं देंगे. మేక్ ఇన్ ఇండియాతో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు మేలు జరిగిందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 6 రెట్లు, ఎగుమతి 8 రెట్లు పెరిగాయని చెప్పారు. మొబైల్స్, ల్యాప్టాప్లు సహా అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు భారత్లోనే ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపారు. యూపీలోని నోయిడాలో దేశంలోనే తొలి ట్యాంపర్డ్ గ్లాస్ తయారీ ప్లాంట్ను ప్రారంభించారు వైష్ణవ్. अब तक टेम्पर्ड ग्लास इंपोर्ट होते थे. इस प्लांट के यहाँ से मैन्युफैक्चर होने से करीब 2.5 करोड़ टेम्पर्ड ग्लास हर साल के भारत में बनने लगेंगे. तो स्टेप बाय स्टेप वैल्यू एडिशन भारत में बढ़ता जा रहा है और स्टेप बाय स्टेप पूरे देश में इलेक्ट्रॉनिक्स का एक पूरा इकोसिस्टम बनता जा रहा है. దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓట్ల చోరీకి ఈసీ సహకరిస్తోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీహార్ ఓటర్ అధికార యాత్రలో తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు. ఇప్పుడు ఓట్లు చోరీ చేస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజల హక్కులు లాగేసుకుంటారని విమర్శించారు. ఎన్డీఏ సర్కారును గద్దె దించితేనే బీహార్ అభివృద్ధి సాధ్యమన్నారు రాహుల్. ये चोरी सिर्फ आपके वोट की नहीं है, ये चोरी आपके अधिकार की है, आपके भविष्य की है. आपको पहले रास्ते दिए जाते थे, पब्लिक सेक्टर था, अग्निवीर था, ये सारे के सारे रास्ते आपके हाथ से छीन लिए गए हैं कि पूरे देश में गरीब युवाओं की आवाज गूंजेगी, सुनाई देगी और हम बिहार में एक वोट चोरी नहीं होने देंगे.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశమంతా ఆసక్తిగా ఉందన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. బీహార్ నుంచి బీజేపీని తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ, నితీష్ సర్కార్ పేదలను పట్టించుకోవడం లేదన్నారు అఖిలేష్. బీహార్లో ఓటర్ అధికార యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ, ఈసీ ఓట్ల చోరీని దేశమంతా ప్రచారం చేస్తామన్నారు హస్తం లీడర్లు. హిమాలయ రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లాలో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. 3 మరణించగా పలువురు గల్లంతయ్యారు. ఎడతెరిపి లేని వానలతో ఉత్తరాఖండ్, హిమాచల్లో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు కొండ చర్యలు విరిగిపడడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. జమ్మూ కాశ్మీర్కు మరో 2 రోజులు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుస క్లౌడ్ బరస్టులతో హిమాలయ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ను మరోసారి కుండపోత వానలు ఉనికించాయి. రాంబన్ జిల్లాలో సంభవించిన క్లౌడ్ బరస్టుతో 3 మరణించారు. మరో 4 గల్లంతైనట్లు తెలిపారు అధికారులు. ఎడతెరిపిలేని వానలకు జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా మహోర్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకే ఫ్యామిలీకి చెందిన 7 మరణించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ఇల్లు కూలిపోవడంతో ప్రమాదం జరిగినట్లు చెప్పారు అధికారులు. మరోవైపు భారీ వరదలతో పలు ఇండ్లు కొట్టుకుపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. జమ్మూ కాశ్మీర్ కు మరో 2 రోజులు హెవీ రెయిన్స్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పూంచ్, కిస్టావర్, జమ్మూ, రాంబాన్, ఉదంపూర్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు అధికారులు. ఇప్పటికే వారం రోజులుగా కురుస్తున్న వానలకు జమ్మూ కాశ్మీర్లో కొండ చర్యలు విరిగిపడి రోడ్లు దెబ్బతిన్నాయి. ఉత్తరాఖండ్లోని క్లౌడ్ బరస్ట్ జరిగిన చమోలి, రుద్రప్రయాగ్ జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. అలాగే దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. మరోవైపు హిమాచల్లోనూ యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ కొనసాగుతోంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో హెవీ రెయిన్స్ తో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో యమునా నది పరివాహక ప్రాంతంలోని ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు.